కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని వెంటనే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని వెంటనే, అదేవిధంగా రైతు బీమా కోసం వెంటనే ప్రీమియము, రైతు బీమా కోసం వెంటనే ప్రీమియము. జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారి ఆదేశంతో, కేటీ రామారావు గారి మార్గదర్శనంలో రాత్రి ఒక నిర్ణయం తీసుకొని ప్రజల పక్షాన ఉండాలి. కావురమెక్కి రేవంత్ రెడ్డి కారు కూతలు కూస్తున్నాడు. మహిళలందరూ కలిసి రేవంత్ రెడ్డి నోట్లో ఊంచాలనుకుంటున్నారు. ఆ మహిళల పక్షాన మనం ఉండాలి. ఆ మహిళలకు అండగా మనం అందరం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు తెలియచేయాలి. ఈరోజు ప్రారంభించి ఇప్పటి నుండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలయ్యే వరకు రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, రైతుల పాలిటి దేవుడి లెక్క కేసీఆర్ గారు 2004 నుండి 2014 వరకు లక్షల మంది రైతులు చనిపోతూ ఉంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచిస్తే రైతు పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉన్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆడబిడ్డకు పెళ్లి చేసి కట్నానికి అప్పు చేసి ఉన్న భూములు తాకట్టు పెట్టి తీర్చలేక తాగుడుకు బానిసై చేస్తూ ఉన్నాడు. పిల్లలను చదివి ప్రైవేట్ స్కూల్ మోజులో చదివించలేక అప్పులు చేసి ఆ రకంగా రైతు రుణంలో పడి రైతు చనిపోతూ ఉన్నాడు. గుడంబా తాగి చనిపోతున్నారనే కారణాలను పరిష్కరించడానికి ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఎన్ని కష్టాలుంటాయో స్వయంగా మన ములుగు జిల్లాలోనే చూసిన మన నేత మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే దాదాపు 7 గంటల పాటు మొదటి క్యాబినెట్ జరిగింది. నా అదృష్టం, మీ అందరూ పెట్టిన భిక్ష, కేసీఆర్ గారి పక్కన ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని ఆ ఒక్కరోజే 40 నిర్ణయాలు తీసుకొని 41వ నిర్ణయంగా కళ్యాణ లక్ష్మిని ప్రకటించిన మహిళల పాలిటి దేవుడు కేసీఆర్ గారు. ఇయ్యనంటే ఇయ్యడు, ఎందుకంటే మీ ఓట్లతో తెలిసి ఇంతమంది వాళ్ళు మధ్య కసితోటి కడియంశాన్ని ఊడగొట్టాలన్నకి ఆయన పండించే పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన ఎంత అవకాశవాద రాజకీయ ఎంతనో మనందరూ కూడా తెలుసు. ఆ దుర్మార్గుల నుంచి ప్రజలందరూ ఆయనను మర్చిపోతా ఉన్నారు. తప్పకుండా రేపు కేసీఆర్ చెప్పినట్టు కడియం శ్రీ గారి రాజకీయ సమాధి గణపురంలో అయుద్ది. ఆయన చెప్పుకుంటాడు, నాకు గణపురము రాజకీయ జన్మనిచ్చిందంటాడు. సో ఇక్కడే ఆయన అంతం కూడా ఇక్కడే కావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఎక్కడికక్కడ మీరు పోరాటాలకు సిద్ధపడాలి. ఏ ఊరికి ఆ ఊరిలో ఏ అన్యాయం జరిగినా అక్కడికక్కడ నిలదీయాలి. అందరు ఎమ్మెల్యేనే అన్ననే రాజన్నయ్య రావాలి, మండలాధ్యక్షుడు రావాలని అవసరం లేదు. మీరు కూర్చుంటే అందరు మీ దగ్గరికే ఉరికొస్తారు. కూర్చుంటూ మీరు మొదలు పెట్టాలి. కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు అంతా ఎక్కడోళ్ళు అక్కడ యాగంలాగా తెలంగాణ ఉద్యమంలాగా మనం అందరం కూడా ముందుకు పోవాలని పిలుపునిస్తూ ఇది ప్రారంభం మాత్రమే. మరి ఆయన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చే వరకు, బిడ్డ తులం బంగారం అన్నావు, అది కూడా ఇచ్చే వరకు ఆడపిల్లల ఉసురు తాగుతుంది. వాళ్ళకి ఆశ పెట్టినావు. ఆడపిల్లల శాపం చిన్నది కాదు, మామూలు కాదు. అందరం కూడా ఆడబిడ్డలకు భయపడతాం, వాళ్ళను ఆదరిస్తాం, అభిమానిస్తాం, గారాభంగా చూసుకుంటాం. కానీ ఇలా వాళ్ళ కోపాగ్నికి గురైతున్న బిడ్డ రేవంత్ కాసుకో. ఆడపిల్లలందరూ కలిసి
ఊంచితే ఉరేసుకొని సావాల బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తూ మనమందరం కూడా రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో వారిచ్చే పిలుపుకు అనుగుణంగా మనం అందరూ కూడా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే, రైతు బీమా కోసము ప్రీమియం వెంటనే, రైతులకు ప్రీమియం వెంటనే. జై తెలంగాణ. ఈరోజు